ఉదయం 7 అవుతుంది. 7ంటికి ఫాగ్ అయితే ఇలా ఉంది అసలు. లవ్ సింబల్. జాగ్రత్తగా వేసి ఇక్కడ క్యాంపింగ్ అది వేసేటప్పుడు టేక్ 45 యాక్షన్. క్యాంపింగ్ అండ్ గ్లాంపింగ్ జోన్ అంట. బ్యాడ్ బాయ్ బాద్షా ఏమో ఇలా ఉన్నాడు. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను బాల్డా లేక్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు బాల్డా లేక్ దగ్గర నుంచి బాల్డా కేవ్స్ కి వెళ్ళి రాత్రికి ఇంకొక దగ్గర అయితే క్యాంపింగ్ అయితే వేయబోతున్నాం. అది ఆంధ్రాలో వేస్తానా ఒడిశాలో వేస్తానా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కొత్త డెస్టినేషన్స్ ఏమైనా వచ్చాయి, ఎక్కడెక్కడ క్యాంపింగ్ వేయొచ్చా అని కొంచెం రికీ అయితే చేసుకుని అక్కడైతే వేస్తాను క్యాంపింగ్ అనేది. మొత్తం బాయ్స్ అందరూ రెడీ అయిపోతున్నారు. రెడీ అయిపోయాక మేమైతే స్టార్ట్ అయిపోతాం. గోయింగ్ ఆన్. ఛార్జింగ్లు అవి ఎక్కుతున్నాయి. మొత్తం లగేజ్ అంతా ప్యాక్ కూడా అయిపోయింది. క్యాంపింగ్ వేసేటప్పుడు మటుకు ఛార్జింగ్లు అవి పక్కా చూసుకోవాలి, లేదంటే రాత్రికి లైట్లు అవి ఉండవు, దెబ్బైపోతాం. ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయాం. ఇంకా లోపల కొన్ని ఐటమ్స్ ఉన్నాయి పెట్టాల్సినవి, పెట్టేస్తే వెళ్ళిపోవడమే. మొత్తం సెటప్ చూసారా, ట్రంక్ ఎలా నిండిపోయిందో. అదిగోండి నక్క. ఇదే రాత్రులు ఓ అరిచి పంచాయతీలు చేసేది. రాత్రి కారు దగ్గరకు కూడా వచ్చింది. జాగ్రత్తగా వేసి ఇక్కడ క్యాంపింగ్ అది వేసేటప్పుడు ఇదే రూట్లో వచ్చామన్నమాట. యాక్చువల్గా మనం కొండపైకి ఎక్కుతున్నప్పుడు 2 డైవర్షన్స్ అయితే ఉంటాయి. ఒక డైవర్షన్ తీసుకుంటే బాల్డా కేవ్స్కి వస్తాం, ఇంకొక డైవర్షన్ తీసుకుంటే బాల్డా లేక్కి వెళ్తాం. ఇది కేవ్ బయట, బాల్డా కేవ్స్ బోర్డు ఎక్కడ ఉంది కదా. ఇటు పైకి వెళ్తే కేవ్ లోపలికి వెళ్తాం. అండ్ ఇలాగ ఇంకొక రూట్ ఉంది చూడండి. ఈ రూట్లోంచి కూడా తిరిగి అలా పైకి వెళ్ళచ్చు. పైకి వెళ్తే లేక్ దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ మేము తప్పించి ఇంకెవరు లేరు ఈ కేవ్ దగ్గరే. వావ్, కేవ్ పైకి అయితే వచ్చాను. ఎలా ఉంది, అక్కడ ఒక పైన కన్నం లాంటిది ఉంది, అందులోంచి వెలుగు అది కిందకి పడుతుంది. భలే ఉన్నదిలే అసలు. పైనుంచి వెలుగు పడుతుంటే ఆ లైట్ సౌండ్ ఎలాగొస్తుందో. క్రేజీ. లవ్ సింబల్ సూర్య భగవానుడు. లైట్ చూడండి ఎంత షార్ప్ ఉందో అసలు. పైకి చూపిస్తున్నా, ఇది క్రేజీ. అటు సైడ్ ఒక హోల్ ఉంది కదా, ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఇంకొక హోల్. పైనుంచి వాటర్ డ్రాప్స్ కూడా పడుతున్నాయి. మంచు అనుకుంటా, రాత్రి పడిన మంచు అంతా కరిగి కిందకు వస్తుంది. అండ్ ఇక్కడ లోపలికి గుహలు లాంటివి కూడా ఉన్నాయి. ఇగో గుహ. అరే ఇక్కడ కూడా పాడు చేసేసారు, వాటర్ బాటిల్ అవి పెట్టి. లోపల ఏదో విగ్రహాలు ఉన్నాయి, ఏదో దేవత అనుకుంటా. కేవ్ లోపలికి వెళ్తారేమో. నేనైతే వెళ్ళొద్దనే రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఏముంటాయో తెలియదు కదా మనకి. ఇది ఇక్కడ పరిస్థితి. అరకు వచ్చారంటే అరకు దగ్గర నుంచి బాల్డా కేవ్స్ని వన్ ఆఫ్ ద డే సైట్ సీయింగ్ పాయింట్ కింద మనం అయితే పెట్టుకోవచ్చు. కొరియోగ్రాఫర్ మా జేఎస్కే బాబు కూడా వెళ్ళాడు. ఇంకా టేక్ 45 యాక్షన్. సో ఇక్కడ కొంచెం టైం అది స్పెండ్ చేసి కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వేయకూడదే, వేయకూడదు, నాగరాజులు ఇస్తాయి వేస్తే. కేవ్ దగ్గర నుంచి వాటర్ బాడీ వ్యూ అయితే ఇది కింద ఉన్నది వాటర్ బాడీ, కొండపైన ఉన్న వాటర్ బాడీ కాదు. ఫాగీ వెదర్ ఉంది కాబట్టి ఇంకా క్లియర్ వ్యూ అయితే కనిపించలేదు, కానీ మామూలుగా అయితే గట్టిగా ఉంటుంది. ఇదిగోండి గైస్, ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఆఫ్ రోడింగ్ కొంచెం గట్టిగానే ఉంది. ఇక్కడ చూపిస్తే ఇప్పుడు
ఇక్కడ బోర్డు ఉందా, బోర్డు నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే మనం బాల్డా కేవ్కి వెళ్తాం. అదే యూటర్న్ కొట్టి పైకి వెళ్ళామంటే బాల్డా లేక్కి వెళ్తాం. ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాం మేము డైరెక్ట్ బాల్డా ఊరికి. ఎవరం మామూలుగా లేదు. రాత్రి మటుకు మిడ్ నైట్లు మటుకు రాకండి. డే లైట్లోనే పైకి అది ఎక్కడానికి ట్రై చేయండి. తప్పని పరిస్థితుల్లో ఏదైనా రిస్క్ చేయొచ్చు, కానీ లేదంటే నైట్ టైం డ్రైవింగ్ అసలు అవాయిడ్ చేయమని చెప్తాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇది గైస్. నెక్స్ట్ మేము వెళ్ళబోయేది ఎక్కడికో తెలుసా? ఒడిస్సాలోనే ఇంకొక పాయింట్ ఉంది. ఆ పాయింట్ పేరు ఏంటంటే తాలామలి హిల్ టాప్ పాయింట్. అక్కడే మన SSMB గారిది, రాజమౌళి గారి సినిమా ఉంది కదా, ఆ సినిమా షూటింగ్ అయితే జరుగుద్ది కూడా. సో అదే పాయింట్కి మేమైతే వెళ్ళబోతున్నాం. సిమ్లీగూడ రీజన్లో అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి 46-50 కిలోమీటర్లు అయితే వస్తుంది. అదే అరకు నుంచి 80 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఏం 46 బ్రో, వెళ్ళిపోదామా? ఓకే పక్కా చూస్తావా షూటింగ్ స్పాట్? ఆల్రెడీ బ్రో విలన్ కింద యాక్ట్ చేసాడు సినిమాలో. JSK బ్రో కూడా విలన్ కింద యాక్ట్ చేయబోతున్నాడు నెక్స్ట్. అదే గైస్ వచ్చేసాం మనం డౌన్ కి. సో రైట్ సైడ్ వెళ్తే అరకు, లెఫ్ట్ సైడ్ వెళ్తే జైపూర్ రూట్. మనం ఇప్పుడు లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ సిమ్లీగూడ అయితే వెళ్తాం. ఈ హైవే భలే ఉంటదిలే. నేను ఒకసారి ఈ హైవేలో రైడ్ చేశాను. ఎప్పుడంటే 2021 2022లోనో మేము దిగమలి వెళ్ళాం. దిగమలి నుంచి అరకు వచ్చేటప్పుడు అయితే రైడ్ చేసాం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రూట్. ఇప్పుడే సిమ్లీగూడ వచ్చాం. సిమ్లీగూడ వచ్చి జంక్షన్ ఉంటుంది. జంక్షన్ నుంచి రైట్ డైవర్షన్ తీసుకున్నాం. రైట్ డైవర్షన్ తీసుకుంటే టువర్డ్స్ సాలూర్ రూట్లోకి వెళ్తాం. ఇక్కడ నుంచి 1.3 కిలోమీటర్స్ దాటాక లెఫ్ట్కి డైవర్షన్ అయితే చూపిస్తుంది. ఇదిగోండి జైపూర్ విజయనగరం రోడ్. విజయనగరం అయితే వెళ్ళిపోతాం. సాలూరు విజయనగరం ఇలా వెళ్ళి అక్కడ లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి. సుంకి ఘాట్ అంటారు చూడండి, అదే రూట్ ఇది. మ్యాటర్ చూడండి, మనం ఇలా ఆ పాయింట్కి వెళ్తున్నాం. తాళమల్లి పాయింట్కి క్యారవాన్ వెళ్తుంది. ఎవరిదో ఏదో షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫింగర్స్ క్రాస్డ్. చూద్దాం. వెళ్ళే రూట్లో మాకు ఒక వాగు లాంటిది కనిపించింది. ఇక్కడ స్నానాలు అవి చేస్తున్నారు. మనం వాషింగ్కి వాటికి వాటర్ అది పట్టుకుందామని ఆగాం. మిస్టర్ శనక్కి అయితే వెళ్తున్నాడు వాటర్ అది పడటానికి. బ్యాడ్ బాయ్ బాచ్ ఏమో ఇలా ఉన్నాడు. అయిపోయింది. ఈ లొకేషన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. తాళమలి కేఫ్ అంట. ఇదేదో కేఫే ఉంది ఇక్కడ. గైస్ మనం అయితే వచ్చేసాం తాళమలి. అది కొన్ని కనిపించిందా బోర్డు? అది ఫోటో పాయింట్. అదే అనుకుంటారా? దానికి మించి ఉంది. ఆగండి చూపిస్తా. ఇది ఎంట్రన్స్. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళామనుకోండి, అటు సైడ్ ఒక విలేజ్ టైప్ ఉంది. ఆ విలేజ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్యాంపింగ్ అంతా ఉంది అక్కడ. చూద్దాం, వెళ్దాం. ఇక్కడ చూడండి, కోరాపుట్ హిల్ టాప్ కార్నివాల్ అని చెప్పి ఒక ఏరియాని అయితే చేశారు. వెనకాల కనిపిస్తుంది చూడండి, అదే. ఇక్కడ మనం క్యాంపింగ్ అది చెయ్యొచ్చు. డిఫరెంట్ లొకేషన్స్ అవి ఉన్నాయి. సో చూసుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి రికీ అది చేస్తున్నాం మేము. లోపలికి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ అయితే పార్కింగ్కి 50 రూపాయలు లోపలికి. అండ్ ఓవర్ నైట్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. 4 వీలర్ అయితే 100 రూపాయలు రాత్రి అంతా ఉంటే. 0 to 4 hours పార్కింగ్కి 50 రూపాయలు. మన బండిని అక్కడైతే పార్క్ చేశాను. పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఏరియా ఉంది కదా, షూటింగ్ గురించి అని డెవలప్ చేశారు. డెవలప్ అది చేశాక ఇలాంటి కార్నివల్స్ అవి చేస్తున్నారు అనమాట. లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవుతూనే జగన్నాథ స్వామి దర్శనం. పూరి జగన్నాథ స్వామి. ఏదైనా లొకేషన్ పీక్స్ అబ్బా. ఇంక రెడీ అయిపోండి కుర్రోళ్ళు ఇక్కడికి రావడానికి. కేకలు పుట్టించింది లొకేషన్. కార్నివల్ జరిగింది కదా, కార్నివల్ జరిగినప్పుడు ఇవన్నీ ఫోటో పాయింట్స్ అనుకుంటా, సెల్ఫీ పాయింట్స్. ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఒరిస్సా టూరిజం చియర్స్. అసలు చాలా బాగా డెవలప్ చేశారు. ఇది టూరిజం అండర్లో ఉందా లేదంటే ఈ లోకలైట్స్ అండర్లో ఉందో తెలియదు కానీ మనకి, బట్ వర్త్ వర్మ ప్లేస్. ఇక్కడ టెంట్లు కూడా ఉన్నాయి. ఏ టెంట్లు అనుకుంటున్నారు? క్యాంపింగ్ అండ్ గ్లాంపింగ్ జోన్ అంట. ఇవ్వండి, ఇవి మనం వేసుకునే టెంట్లు. ఇటు సైడ్ ఉన్నాయి, అటు సైడ్ చూడండి.
టెంటెడ్ అకామిడేషన్ అది కూడా ఉంది. గైస్ ఇక్కడ చూడండి, కోరాపుట్ హిల్ టాప్ కార్నివాల్ వచ్చేసి ఎప్పటి నుంచి ఉందో తెలుసా? అక్టోబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 దాకా ఉంది. ఇంకా చలికాలం మొత్తం ఇక్కడ పండగ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా టెంటెడ్ అకామిడేషన్స్. అండ్ అక్కడ కూడా ఇంకొక సెల్ఫీ పాయింట్ ఉంది చూడండి, కేహెచ్సి. ఎలా ఉంది లొకేషన్? బుర్రపాడు సూపర్, చాలా బాగుంది కదా? బాగుందండి, చాలా బాగుందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి లొకేషన్ చూస్తామని. ఇలాంటి మన ఏరియాలోనే ఉన్నాయి. డెవలప్ చేస్తే మనకు కూడా చాలా బాగుంటుంది. క్యాంపింగ్లు అవి ఎంటర్టైన్ చేసి కొంచెం యాక్టివిటీస్, టూరిజం యాక్టివిటీస్ పెంచితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మంచివన్నా, వీళ్ళు జాబులు చాలా మంది చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పీస్ఫుల్గా ఉండాలంటే ఇటువంటి ప్లేసే. అవును, తలపోటు పనులు చేసుకుంటూ ఉంటారు, ఇందులోకి వచ్చారంటే తలపడం తగ్గిపోద్ది. ఆ కార్నివాల్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వచ్చి అలా ముందుకు వెళ్తున్నాం. ఇంకొక కొండ ఉందంట, అక్కడ కూడా క్యాంపింగ్ వేయచ్చు అని చెప్పారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో వెళ్తున్నాను చెక్ చేయడానికి. అలా ముందుకు వెళ్ళాం. అక్కడ కూడా ఇంకో కొండ లాంటిది ఉంది, కాకపోతే ఎంత మరీ వ్యూ అది లేదు. సో వెనక్కి వచ్చాం. వెనక్కి వచ్చి ఈ కార్నివాల్ జరుగుతుంది కదా, దానికి ఎదురుకుండానే ఒక హోటల్లో మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. ఆకేసారు, ఆకులో అన్నం పెట్టి పప్పు డైరెక్ట్గా వేసారు. టేస్ట్లు అవి ఎలా ఉంటాయంటే నార్మల్గానే ఉంటాయి, కానీ ప్రాంక్గా మాట్లాడాలంటే ఫుడ్ అంతా బాగానే ఉంది. దాంతో మన ఆవకాయలతో మేనేజ్ చేస్తాం. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. రాత్రి క్యాంపింగ్ ఇక్కడ వేద్దాం అనుకున్నాం కదా, ఇక్కడ లోపల మ్యూజిక్ అంతా ఉంటుందంట. లైటింగ్ అది పర్లేదు, కానీ మనకి మ్యూజిక్ అది వచ్చిందనుకో చాలా ఇబ్బంది అయిపోద్ది. వీడియో అది తీసుకోలేము, మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అదే ఆలోచిస్తున్నారు, ఇంకెక్కడైనా ప్లేస్లు ఉన్నాయా లేదంటే అరకు వెళ్ళిపోదామా ఏంటైనా ఒక డైనమోలో అయితే ఉన్నాం. ప్లేస్ అయితే మంచి, చాలా బాగుంది. రాత్రి అంతా డీజే సౌండ్లు వాటిల్లో ఉండాలంటే మరి కంటెంట్ కూడా చూసుకోవాలి కదా. ఏమంటావు చేసుకే బాబు, చెప్పేదోటి. కానీ కాపీరైట్ అడిందంటే మనం చేసినంత ఫలితం, మనం కష్టపడినంత ఫలితం పోదు కదా. వాయిస్ ఓవర్లా ఇచ్చుకోలేము, న్యాచురాలిటీ పోద్ది. ఇక్కడ ఇచ్చింది వేరన్నా, వాయిస్ ఓవర్ ఇచ్చింది వేరే. అదే ఏం డిసైడ్ అయ్యామంటే ఇక్కడ నుంచి అరకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అరకు దగ్గర ఏరియాల్లో ఇంకేమైనా లొకేషన్స్ ఉంటే ఆ లొకేషన్స్లో వేద్దామని. తలమలి నుంచి అరకు వెళ్ళే రూట్లో అనమాట. సో ఒక బ్యూటిఫుల్ లొకేషన్, కాఫీ ఎస్టేట్స్, అక్కడ చూడండి మిరియాల చెట్లు, మామూలుగా లేదు ఈ లొకేషన్. లొకేషన్ పీక్స్ ఉంది, బోర్డు అది పెట్టేశారు, కాఫీ ఫామ్ నో ఎంట్రీ అని. నో ఎంట్రీ, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో గైస్ మనం అయితే క్యాంపింగ్ సైట్కి వచ్చాం అరకులో. ఎక్కడ అనుకుంటున్నారు? విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళేటప్పుడు క్యాంపింగ్ సైట్ ఒకటి ఉంటుంది, మహా ఈస్టర్న్ ఘాట్స్ క్యాంపింగ్ సైట్ అని. నేను లాస్ట్ టైం కూడా ఈ క్యాంపింగ్ సైట్లో ఒకసారి క్యాంప్ అయితే వేసాను. సో ఇది మన రెండోసారి అనమాట ఇక్కడ క్యాంప్ అనేది వేయటం. ఇక్కడ బాద్షాన్ అయితే అన్లోడ్ చేసేస్తున్నాం. మన డౌన్ క్యాంపింగ్ సెట్, మా కుకింగ్ సెట్లు అన్నీ కింద దింపేసి మా బాయ్స్ ఇంకా రెడీ అవుతున్నారు అనమాట దేనికి, కుకింగ్కి. నాకు ఆ రైల్వే బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం. ట్రైన్స్ అన్నీ కూడా అటు సైడే వెళ్తాయి. ల్యాండ్ క్యాంపింగ్ సెటప్ రెడీ చేస్తున్నాం. సెటప్ అంతా అయిపోయింది. టైం ఇప్పుడు 6 అవుతుంది. బిలీవ్ మీ, ఇది 6ంటికి సినారియో. సాయంత్రం 6ంటికి మొత్తం చీకటి పడిపోయింది, లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. వెనకాల రోడ్డు కనిపిస్తుంది చూడండి, అది NH516E. అది తిరిగిపోద్ది రోడ్డు. ఈ రోడ్లో కొన్ని డ్రోన్ షాట్స్ ఈ వ్లాగ్లో అయినా నెక్స్ట్ వ్లాగ్లో అయినా చూద్దరు. ఇక్కడ సినారియో ఎలా ఉంది, అందరం రిలాక్స్ అవుతున్నాం. జేఎస్కే అయితే స్నానం కూడా చేసేసాడు. సో గైస్ కుకింగ్ సెటప్ అనేది స్టార్ట్ చేస్తాం. మా జేఎస్కే అక్కడ ఫీట్లు చేస్తున్నాడు. ఏదైనా అంటే పంజాబ్ పవన్ కళ్యాణ్ అంటున్నాడు. చెఫ్ గారు ఈరోజు మెనూ ఏంటండి? ఈరోజు మెనూ వచ్చేసి బ్రో సేమ్ వైట్ రైస్. ఓకే. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ, అది కూడా మన స్టైల్లో. అంటే మన స్టైల్, ట్రావెలర్ స్టైల్. ఓకే. అలా ఎలా ఉండదు రుచి. ఎలా ఉంది సైట్? బాగుంది అన్న. ఏ సైట్? ఉన్న రిసార్ట్ అన్న, క్యాంపింగ్ సైట్. బాగుంది, కలర్ఫుల్ గా ఉంది కదన్న. దీని అందం రేపు పొద్దున్న తెలుస్తుంది. అవునన్న, అవును. పాగులో ట్రైన్ వెళ్తే ఆ ఒక్క విజువల్ చాలు. మంచిగా ఇద్దామన్న డ్రోన్ షాట్స్ అయ్యి. దాని గురించి పొద్దునే లేగాలి. ఈ రోజు పొద్దున్న 6 o'clock లేచాను చూడు సన్ రైజ్ కి. సేమ్ అలాగే లేచావంటే దుమ్దం చేద్దామని అయితే కొట్టి పడేయచ్చు. మన బుజ్జిగాని బైక్ పంపిద్దాం.
మా కటింగ్ కత్తి చూసారా? అదే హాయ్ 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 హాయ్. ఏం చేసుకే గొడ్డలు గారి చేస్తున్నావు పుష్పనా? నువ్వు అలా నరికితే పొద్దులో పడుతుంది. పోయి చేసుకి పొల్లు అంటే నీళ్ళు వచ్చేస్తాయి. సో కుకింగ్ సెటప్ అయితే ఇది. ఈ కూరగాయలన్నీ కూడా పాడేరు సంతలో కొన్నాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కసకసలు ఆడిపోతున్నాయి అసలు. ఫ్రెష్ చికెన్ పీసులు ఇప్పుడు కడగాలి, కడిగి కూరకు సిద్ధం చేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయలు వేసారు, మ్యాటర్ అంతా మొదలు పెట్టేశాక వచ్చాను నేను. అలా ఫ్రెష్ అవడానికి వెళ్ళాను, ఫేస్ వాష్ అది చేసుకుని వచ్చేటప్పటికి ఇలా కథ కహాని అయిపోయింది. ఇలాంటి సౌండ్లు వింటూ ఉంటే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందంటే అంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. టమాటాలా టిమిటీలా? టమాటా దాల్దియా, టమాటాలు వేసారు, ఇంకా చికెన్ వేసేయడమే కర్రీలో. మిక్సీలో వేసి మిక్సీ కొట్టినట్టు పడుతున్నాడు మా వాడు. కర్రీ కొత్త లాడిపోతుంది. కర్రీతో పాటు కొంచెం చికెన్ ఫ్రై. సౌండ్ అన్నారా? ఈ సౌండ్ అంటే ఇలాంటివి ఎంత ఉంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఏమంటారు? ఇప్పుడు చెఫ్ అయితే మారారు. సో చెఫ్ ఫుడ్ 46 ఏంటంటే మ్యాటర్, చికెన్ ఫ్రై భయ్య అయితే వండుతున్నాడు. ఈ కర్రీ మా అమ్మకి ఇష్టమైన కర్రీ అనమాట. ఓకే, నాకు నేర్పింది మా అమ్మ దగ్గరుండి. అది మీకు వండి పెడతాను, ఎలా ఉందో మీరు చెప్పాలి. ఓకే, పేరు ఏంటో అన్నా? ఏం పేరు? నల్లగూర ఫ్రై. నల్లగూర ఫ్రై. నల్లగూర ఫ్రై. ఓ, వెయిటింగ్. అనే ఇందులో ఒక మిస్టేక్ ఉందనే. ఏంటంటే మనకి కరివేపాకు ఉండాలి ఖచ్చితంగా ఇందులోని. దానివల్ల ఇంకా స్మెల్ అది ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట. కానీ కరివేపాకు లేదు కదా. ఏం కాదులే అబ్బా, అయినా బాగానే ఉంటది అని, చాలా బాగుంటది. కానీ కరివేపాకు లేదు, స్మెల్ అది అంత రాదు అనమాట. టేస్ట్ అయితే బాగుంటది. ఓకే, ఆల్మోస్ట్ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. కసకసలాడేస్తున్నాం. కర్రీ అయిపోయింది, ఫ్రై అయిపోయింది, రైస్ పెట్టాము ఇప్పుడే. రైస్ చూసారా? కొత్తలాడుతుంది. కొలుకులుగానే అదే చేసుకే లగాదో. వండిన దాంట్లో తింటే ఆ మజానే వేరు. అందరు రెడీ అయిపోయారు తినడానికి. అదిగోండి, ఎవరి ప్లేట్లు వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. మన ప్లేట్ ఇది అసలు మామూలుగా లేదు తెలుసా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఎప్పుడు తిందామా అని ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. ఆల్మోస్ట్ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ అయిపోవడం ఏంటి, ఆల్రెడీ డిన్నర్ అంతా చేస్తాం అండ్ అబౌట్ టు స్లీప్ అనమాట. రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్. పొద్దున్నే వ్యూ మా క్యాంపింగ్ సెటప్ది ఎలా కనిపిస్తుంది. మొత్తం ఫాగ్ ఎలాగైపోయిందో చూసారా? మన టెంట్ మొత్తం క్లీన్ అయిపోద్ది, అంత మంచు పడింది రాత్రి. ఇది చూడండి, మా ల్యాండ్ టెంట్ మొత్తం తడిసిపోయింది వాటర్. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? ఉదయం 7 అవుతుంది. 7ంటికి ఫాగ్ అయితే ఇలా ఉంది అసలు. లవ్లీ. దిస్ ఈజ్ అరకు. అదిగోండి, సూర్య భగవానుడు ఇప్పుడే వచ్చాడు. ఆయన వచ్చినా కూడా ఫాగ్ ఎలా ఉందో మొత్తం. మన వాయువుని అయితే పంపిద్దాం పైకి. సో బ్యూటిఫుల్ అరకు ఫాగ్ షాట్స్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఈ హైవే ఏంటంటే నేషనల్ హైవే 516E రాజమండ్రి నుంచి విజయనగరం అయితే కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం నేనున్న లొకేషన్ ఏంటంటే విశాఖపట్నం నుంచి టువర్డ్స్ అరకు వెళ్తుంటే
ఫస్ట్ అరకు స్టార్టింగ్ లోనే ఒక బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కన్నా ముందు ఉన్న లొకేషన్ అయితే ఇది. ఇప్పుడు దాకా మీరు అరకు ట్రిప్ ప్లాన్ చేసుకోకపోతే చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈ చలికాలంలోనే అందాలు చూడగలం. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సన్ రైజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మేము స్నానాలు వగేరా వగేరా అది చేసుకోవాలి. 2 days నుంచి స్నానం అది లేదు. ఇప్పుడు స్నానం అది చేసి ఫ్రెష్ అయ్యి ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తాం. ఏమంటారు బాయ్స్? నెక్స్ట్ ప్లాన్ నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయిపోతాం ఫస్ట్. ఫ్రెష్ అప్కి రెడీ అవుతుంది మొత్తం. సో గైస్ ఫ్రెష్ అయిపోయాను. ప్రస్తుతం టైం వచ్చి అప్రాక్సిమేట్గా 9:45 అయితే అవుతుంది. ఫ్రెష్ అయ్యి ఇప్పుడు క్యాంపింగ్ అది ఉంది కదా, క్యాంపింగ్ టెంట్స్ అవి మూసేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. అంతలోపులోకి మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి రైస్ మిగిలిందని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. బ్యూటీ. ఆ బ్రిడ్జ్లోంచి ట్రైన్ వెళ్తుంటే చూడటానికి ఆ మజానే వేరుంటుంది తెలుసా. గూడ్స్ బళ్ళు వెళ్తున్నాయి కానీ ప్యాసింజర్ ట్రైన్ మార్నింగ్ 11:30కి వస్తుంది. ఏది కిరండోల్ ప్యాసింజర్ స్పెషల్ ట్రైన్. ఇదిగో ఇంకొక బండి అయితే వెళ్తుంది. ట్రిపుల్ లోకోమోటివ్లు అయితే పుల్ చేస్తున్నాయి చూసారా. ఎగ్ ఫ్రైడ్ రైస్ మై బాయ్స్ ఆర్ కుకింగ్. చేసుకే బాగాదో ఎగ్స్ కొడుతున్నాం. చలికి అవి కూడా కస్ అయిపోయినాయి. బాగా వేసారు. చిన్న మిస్టేక్ జరిగిపోయింది. ముందే వేసిన తర్వాత వేసిన ముందే ఇస్తాం. అదేంటో మీకు కూడా తెలిసే ఉంటుంది. క్యాంప్ అయితే మూసాం. ఇప్పుడు దాన్ని సర్దాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్రైడ్ రైస్. అంతే మా వాటకి ఇంతే. చాలు సకాసా తినేసి బయలుదేరిపోవడమే. కార్ని ఇప్పుడే స్టార్ట్ చేసా. వామప్ అవుతుంది. గ్యాజెట్స్ అన్నీ కూడా అటు గ్యాజెట్స్ని కూడా చార్జ్ చేస్తున్నాం. మా లైటింగ్ సెటప్ ఉంటుంది కదా, దానికి కావాల్సిన లైట్లన్నీ ఆల్మోస్ట్ ప్యాకింగ్ అంతా డన్. ఇంకా బండ్లో సర్దేసి బయలుదేరిపోవడమే. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ అరకు.